ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఆ నేతల భవితవ్యం ఏంటి? అధికార వైసీపీలో మాటల తోటాలతో హీట్ పుట్టించే నేతలు ఇప్పుడు ఫలితాల కోసం టెన్షన్ పడుతున్నారా? వారి నియోజకవర్గాల్లో మారిన పరిస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలు జూన్ 4న ఏం తేలుస్తాయి? ఇంతకీ ఎవరా నేతలు? వారి గెలుపోటంలో సంగతి ఏంటి? వాచ్ ఇట్. ఏపీ ఎన్నికల కౌంటింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జూన్ 4 ఎప్పుడొస్తుందా అని అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. తమ రాజకీయ భవిష్యత్ ఏంటా అనే ఆలోచనలతో అన్ని పార్టీల అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఇక అధికార పార్టీలో ఫైర్ బ్రాండ్స్గా పేరున్న నేతల గెలుపోటములపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోందట. వైసీపీ ఫైర్ బ్రాండ్స్ రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కన్నబాబు గెలుపోటములపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందట. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఈ డైలాగ్ పాతదే అయినా ఎప్పుడూ కొత్తగా వినపడుతూనే ఉంటుంది. రాజకీయాల్లో గెలిచిన వారు శాశ్వతంగా గెలుస్తారని లేదు, ఓడినవారు శాశ్వతంగా ఓడిపోతారని కాదు. అందుకే మరో 4 రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో అధికార పార్టీలో లీడర్స్ గెలుపోటములపై భారీగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా, పేర్ని నాని, కన్నబాబుల విన్నింగ్ ఛాన్సెస్పై టాక్ నడుస్తోంది. నగరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత మంత్రి ఆర్కే రోజా ఈసారి గట్టి పోటీ ఇచ్చారు. పోటీ ఇవ్వటమే కాదు, పక్కాగా హ్యాట్రిక్ కొడతా అంటున్నారు. అయితే నగరిలో పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగా కనిపించడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక నేతలు రోజాకు వ్యతిరేకంగా పనిచేయటం ఆమెకు తిప్పలు తెచ్చిపెడతాయని అంటున్నారు కొందరు. అయితే రోజా మాత్రం ఈ 5 ఏళ్లలో వైసీపీ చేసిన మంచే తనను మళ్లీ గెలిపిస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదే లిస్టులో మరో కీలక నేత కొడాలి నాని కూడా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత. అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షంలో తన మాటలతో మాస్ లీడర్గా ఎదిగిన పొలిటీషియన్ ఆయన. ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలితో లేచేవారిలో ముందుండే వ్యక్తి. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా గుడివాడ మాత్రం తన అడ్డా అనే విధంగా గత 5 ఏళ్లుగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అధికారంలో ఉన్న పార్టీలో కొడాలి నాని ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పటికీ గుడివాడకు ఆశించిన స్థాయిలో మేలు చేయలేకపోయారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా పనిచేయటం, ఇదే ఈక్వేషన్ గుడివాడలో కూడా వర్తించటం, అక్కడ కాపులు ఎక్కువగా ఉండటం కొడాలి నానిని టెన్షన్ పెడుతున్న అంశాలట. అయితే వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణతో స్నేహం ఆయనకు కలిసొస్తుందనే అంచనాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. అలానే రంగా వర్ధంతి, జయంతి లాంటి కార్యక్రమాలు గుడివాడలో బలంగా నిర్వహించడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు విశ్లేషకులు. దీనికి తోడు కాపులతో సఖ్యత పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు. అయితే ఈసారి కాపులు గుడివాడలో కొడాలి నానికి కొంత శాతం హ్యాండ్ ఇచ్చారనేది బలంగా వినిపిస్తున్న చర్చ. అయితే నాని మాత్రం ఎలా అయినా గెలిచి ఓటమి తెలియని నాయకుడిగా ఇన్నాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలా నెగ్గుకు వస్తున్నారో అలానే ఈసారి కూడా గుడివాడలో గెలుపు నాదే అంటున్నారు. నాని గెలుపోటములపై ఎవరి లెక్కలు ఎలా ఉన్నా నా లెక్కలు నాకున్నాయంటున్నారు కొడాలి నాని. ఇక నెల్లూరు నుంచి వైసీపీలో మంచి పేరు సంపాదించిన యువనేత అనిల్ కుమార్ యాదవ్ 2 సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి ఆయన అందించిన సేవలు గుర్తించిన జగన్ మంత్రి పదవి ఇచ్చారు. మంత్రిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు అనిల్. అయితే స్థానిక పరిణామాలు, మార్పులు చేర్పుల్లో భాగంగా అనిల్ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపారు అధినేత. దీంతో నర్సరావుపేట అనిల్కు కొత్త ప్రాంతం కావటం గెలుపోటములపై కాస్త ఎఫెక్ట్ చూపించొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే నేను మాత్రం గెలుపే లక్ష్యంగా 100కి 100% ఎఫర్ట్స్ పెట్టానంటున్నారు అనిల్. మరోవైపు పల్నాడులో యాదవ్ సామాజిక వర్గం కూడా బలంగా ఉండటం తన విజయానికి ఢోకా లేదనే అభిప్రాయంతో ఉన్నారట అనిల్ కుమార్ యాదవ్. ఇదే లిస్టులో ఉన్న మరో మాజీ మంత్రి పేర్ని నాని ప్రత్యక్షంగా పోటీ చేయకున్నా ఆయన కుమారుడు ఎన్నికల బరిలో దిగడంతో ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి కాపు ఫేవర్ కనిపించడంతో తన కుమారుడి గెలుపోటములపై లెక్కలు కడుతున్నారట పేర్ని నాని. అయితే నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్తో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు బలంగా జరగడంతో ఇవన్నీ తన కొడుకు విజయానికి కలిసొచ్చే అంశాలుగా చూస్తున్నారు పేర్ని. మరోవైపు యువకుడు 3 ఏళ్లుగా ప్రజల్లో ఉండటం, రాజకీయాల్లో ఫ్రెష్ ఫేస్ కావడంతో పాటు తన తండ్రి రాజకీయ ఇమేజ్ తనను గెలిపించేందుకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు తండ్రి కొడుకులిద్దరు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా ఆదరిస్తారనే ధీమాతో ఉన్నారట పేర్ని నాని. ఇక మరో మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. ఈయన కూడా ఎన్నికల్లో గట్టిగానే పోటీ చేశారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండటం, ప్రత్యర్థి జనసేన పార్టీ కావటం అక్కడ కాపులు ఎవరి వైపు ఉన్నారనేది పాయింట్గా మారిందట. అయితే కన్నబాబు మాత్రం కాపులతో పాటు మిగిలిన వర్గాలు తన వైపే ఉన్నాయంటున్నారు. అంతేకాదు మంత్రి పదవి నుంచి తప్పుకున్న నాటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉండటం తన గెలుపుపై కాన్ఫిడెన్స్ పెంచుతోందంటున్నారట కన్నబాబు. ఇలా గెలుపోటములపై ఎవరి లెక్కలు వారివైతే చూడాలి మరి జూన్ 4న వచ్చే ఫలితాలు ఏం తేలుస్తాయి, ఈ ఫైర్ బ్రాండ్స్ రాజకీయ జీవితంలో ఎటువంటి మలుపులు వస్తాయో.